హలో హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పొడుగు కాకరకాయలు తాలింపు చేయబోతున్నాను. ఇవి కాస్త చేదుగా కూడా ఉంటుంది. అలా చేదు అట్లా ఏమి లేకుండా నేనైతే ఈరోజు ఫ్రై చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈ పైన ఈ లేయర్ అంతా తీసేయాలి. ఇదంతా తీసేసి కట్ చేసి పెట్టుకొని ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పైన ఉన్న మందంగా ఉన్న లేయర్ అంతా తీసేయాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పెద్ద సైజు కదా, 2 ముక్కలుగానే కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని, అంతే చాలు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా ఒక్కొక్క ఘాటు మధ్యలో ఒక్కొక్క ఘాటు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, ఇలా పెట్టుకుంటే మనకు సరిపోతుంది. నీట్గా చూపిస్తాను మిగిలింది కూడా. ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో వచ్చేసి 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల జీలకర్ర వేసాం కదండి. అలాగే 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ కారం అన్నమాట. అలాగే ఇవి కూడా జీలకర్ర కారం మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. అవి 2 ఒకసారి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత, పొడి చేసుకున్న తర్వాత పెద్ద సైజు 2 తెల్లగడ్డలు తీసుకున్నాను. వీటిని కూడా లాస్ట్లో వాటిలో వేసేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలా. దంచుకున్న తర్వాత మనం ఇది ఉంటుంది కదా, ఇది దంచుకునిందంతా మనం ఆ కాకరకాయలో మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కారము జీలకర్ర వేసుకున్నాం కదా, దాంట్లోకి వచ్చేసి 1.5 స్పూను సాల్ట్ కూడా. ఇది ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది బాగా పొడిన తర్వాతనే మనం తెల్లగడ్డ అనేది వేసుకొని దీంట్లోనే కచ్చాపచ్చాగా కొంచెం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఫస్టే వేసామంటే ఇది మొత్తం నీళ్ళు వచ్చేస్తుంది కాబట్టి బాగా రాదు, జీలకర్ర అనేది మెదగదనమాట. అందుకనేసి ఫస్ట్ అయితే జీలకర్ర పౌడర్ చేసుకున్న తర్వాతే లాస్ట్లో మనం తెల్లగడ్డలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా పెద్ద సైజు తెల్లగడ్డలు ఒక 2 తీసుకున్నాను అనమాట. చూడండి ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్ అయితే బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో తెల్లగడ్డ, ఇప్పుడైతే తెల్లగడ్డలు కూడా వేసుకొని దీంట్లో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, తెల్లగడ్డ కూడా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా. దీంట్లోనే ఒక 2-3 స్పూన్లు చెనిక్కాయ పప్పుల పొడి, ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా చూడండి. ఇప్పుడైతే దీంట్లో శనగకాయ పప్పుల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర, తెల్లగడ్డ మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా మనం కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి బండలు పెట్టేసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 5-6 ఉంటుంది. 5-6 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక కొద్దిగా ఆవాలు అయితే వేగాక, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది, ఆవాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా కూడా ఇలా మనం నూనె వంకాయకి ఎలా పెడతామో ఈ మసాలా అంతా ఇలా మనం ఈ కాకరకాయని మధ్యలో కట్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి జీలకర్ర, శనగకాయ పప్పుల పొడి, తెల్లగడ్డ, ఉప్పు, కారం అన్నీ వేసేసాము. ఇప్పుడు మనం నూనె వంకాయకి మసాలా ఎలా పెట్టుకుంటామో అలా ఈ కాకరకాయలకు అన్నిటికీ ఇలా మనం అదంతా ఈ స్టఫ్ చేసేసి ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేయాలి. కొంచెం క్లోజ్ చేసేసి ఇలా ఆయిల్లో వేసేయాలన్నమాట. అన్నీ అలాగే చేసేసుకోవాలి.
ఇలా అన్నీ ఇలా మధ్యలోనే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ ఇట్లా అన్ని కాయలకి ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి కొంచెం అలా క్లోజ్ చేయాలి. 4 పక్కల అట్లంతా కూడా ఏం అవసరం లేదండి. మధ్యలో ఒక్క రవ్వ మధ్యలో మాత్రమే కట్ చేసుకోవాలి మనం. ఇలా పెట్టేసి ఇలా పెట్టి ఆయిల్లో వేసేయాలి. అన్నీ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్నిటికీ ఇలా ఆ మసాలా అంతా పెట్టేసి ఆయిల్లో వేసేసాను అనమాట. ఆయిల్ కూడా మనకేం పెద్దగా ఎక్కువైతే అవసరం లేదు. నేనైతే 6 స్పూన్లు వేస్తున్నాను. ఫ్రై అయితే ఆ వాటిలోనే ఉడికిపోతుంది. కాయ అనేది ఫ్రై కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం మనం ఒక 2-3 నిమిషాలకు ఒకసారి అలా మనం కలుపుకుంటూ ఉండాలి. అలాగే లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈ ఆయిల్ ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే అడుగు కూడా మాడిపోతుంది అనమాట. అందుకనేసి మనం కొంచెం లోగా పెట్టుకొని మంట అనేది కొంచెం స్లో మంట మీద పెట్టుకొని ఇవి కాకరకాయలు అనేది మనం వేయించుకోవాలి. అప్పుడే అది మాడుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేస్తే అది బాగా మగ్గుతుంది. చూడండి, ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి కాకరకాయని. ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగుందో చూడడానికైతే. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఈ మసాలా కూడా మనం రైస్లో కలుపుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. మనం జీలకర్ర అంతా కూడా వేసాం కదండి. జీలకర్ర, తెల్లగడ్డ ఇవి వేసాం కదా, అది అసలు జీర్ణానికి కూడా మంచిదన్నమాట. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేస్తాం. స్లో మంట మీదే వేయించుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుందండి. చూడండి, ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ శనగకాయ పప్పుల పొడి వేసేసి ఉప్పు కారం అన్నీ సరిపోయి కరెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా అయితే బాగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. బాయ్.